సో చూడండి ఫ్రెండ్స్, ఇవైతే మేము పట్టిన చేపలు ఇక మా వాళ్ళు రైడర్స్. అయితే మన బ్యాచ్ వాటర్ అయితే చూడండి ఎక్కడికి వస్తున్నాయో. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే నైట్ అయితే ఫుల్ అయితే వర్షం పడింది. సో ఇప్పుడు చేపల కోసం అయితే మేమైతే పోతున్నాం. ఇక్కడ నేను చూసినట్టయితే నేనైతే ఒక్కనే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. అంటే మన వాళ్ళు అయితే ముందు వేయరు, అక్కడ పోతున్నారు. సో ఇదైతే మన బైక్లో అయితే ఇటు పోవు, ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ అయితే నడవాలి. సో ఇప్పుడు మనం అక్కడ పోయిన తర్వాత చూపిస్తా, అంటే ఎట్లాంటి చేపలు ఉన్నాయి, మాలో లెవెల్ వచ్చారు అనేది చూపిస్తా. సో మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఒక గొడవ అయితే తెచ్చుకుంటాను, ఎందుకంటే వర్షం వస్తే తడవద్దని చెప్పి. సో రోడ్డు చూపిస్తే ఇప్పుడు మీకు. సో గైస్, మనమైతే లొకేషన్కి అయితే రీచ్ అయినాం. ఇక్కడ మబ్బు చూసినట్టయితే వర్షం వచ్చే సిచ్యువేషన్ కనబడుతుంది. అయితే మన బ్యాచ్ వాటర్ అయితే చూడండి ఎక్కడికి వస్తున్నాయో. ఎట్లా 5 hours later. సో గైస్, ఇక మనం ఫైనల్గా అయితే చేపలు అయితే పట్టుడు అయిపోయింది. సో నేనైతే అక్కడ పెట్టేసిన తోపెల. సో ఇక మన వాళ్ళు అయితే వస్తుర్రు. వాన చూడండి ఎట్లా వస్తుందో, ఇదంతా వర్షమే. ఇక్కడ గుట్ట చూడండి మీరు. ఫోన్స్ మొత్తం ఇక మా రవాణాకైతే మొత్తం ఫోన్లు ఇచ్చేది ఉంచినాం. అక్కడ ఉన్న వాళ్ళందరి ఫోన్లు ప్లస్ నా ఫోన్ మొత్తం అయితే బ్రో దగ్గరనే ఉన్నాయి. బ్రో చేపలు పట్టడానికి రాలేదు, ఫోన్లు పట్టుకోవడానికి వచ్చిండు. అక్కడికి వెళ్ళైతే మన వాళ్ళు లోపలికి వెళ్ళి వస్తారు. సో మనం ఫైనల్గా మనం పట్టిన చేపలు అయితే మీకు చూపిస్తా. అంటే ఇప్పటిదాకానైతే వాటర్లో ఉన్నాం. సో ఆల్మోస్ట్ ఒక 1 ఏమో లోపల దిగినాం. ఇప్పుడు జస్ట్ 5:30 అవుతుంది టైం. ఒక ఫోన్ ఇప్పుడు టైం చెప్పేటప్పుడు తీసి 5:30 ఏమో అవుతుంది. సో ఇప్పుడైతే గడ్డకి ఎక్కిన మొత్తం చూడండి ఇక్కడ తడిచిపోయింది. ఇంకా మేమైతే 1/2 కిలోమీటర్ అయితే 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ అయితే ఇంకా రోడ్డుకు నడవాలి. ఇక్కడ వాన అయితే వస్తుంది ఒక రేంజ్లా. రండి బ్రో, రండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇవైతే మేము పట్టిన చేపలు ఇక మా వాళ్ళు రైడర్స్. పెద్ద బ్రో, నెక్స్ట్ ఈ బ్రో, నెక్స్ట్ ఈ బ్రో తర్వాత ఆ బ్రో, లాస్ట్కి ఆ బ్రో. అగో మా బ్రో పట్టిన చేపలు చూపి బ్రో. ఇవే అనుకోకరి, పెద్ద చేప ఉన్నది చూపిస్తా. పాపం మా బ్రో డిసప్పాయింట్ అయ్యేస్తాడు మెల్లగాళ్ళకి వెళ్ళి. సో ఇప్పుడైతే మీకు పట్టిన చేపలు అయితే చూపిస్తా. ఫోన్లు ఎవరి ఫోన్ అయితే వాళ్ళు తీసుకుంటారు. ఆల్రెడీ వర్షం అయితే స్టార్ట్ అయింది. మీకు ఇంకా ఇక్కడ అంటే తోపెలు అయితే చూపిస్తా. ఇదే మన తోపెల బ్యాక్గ్రౌండ్లో. మా బ్రో డిసప్పాయింట్ అయ్యిండు, చేపలు పడలేదు. ఎందుకంటే పడతాయి, టైం రాలేదు. ఇంకా బ్రో టైగర్కి టైం రాలేదు. ఏమంటావు బ్రో? అటైతే వర్షం అయితే దంపుకొస్తుంది. సో చూపిస్తా, ఇక వర్షంలో కూడా అర్థం కావచ్చు. అయ్యో ఒక్క ఫోన్ ఇస్తలేరు నాకు.
ఎవరి ఫోన్ అయితే వాళ్ళకి ఇచ్చేసిన. చెప్పు బ్రో ఏమైంది? ఎవరి ఫోన్లు అయితే వాళ్ళకి ఇప్పేసిన. మా వాళ్ళు అయితే అందరూ వచ్చేసారు. మన బ్రో తమ్ముడు అందరూ. ఎన్ని లక్షల ఫోన్ పట్టుకున్నావు ఇప్పటిదాకా? ₹1,00,000 ఫోన్లు అయితే పట్టుకున్నాం. ₹1,00,000 అట. 2 ఫోన్లే ₹1,00,000 ఉన్నాయి ఆల్రెడీ. మొత్తం ఒక 2 లక్షల ఫోన్లు అయితే ఇప్పటిదాకా పట్టుకున్నా, క్యారీ చేసిండు. సో గుడ్ బాయ్ బ్రో, గుడ్ బాయ్ అవుతుంది. సో ఇందులో ఇంకొక షాప్ ఉన్నది. ఇది పడడానికైతే ఇంతలేని ఒక 3 hours 4 hours టైం అయితే పట్టింది. ఏం చూస్తారు? చేపల సో ఇదైతే మా గ్యాంగ్, బ్రదర్స్ గ్యాంగ్. అందరూ వలలు పట్టుకొని వస్తారు. సదాన్ని ఉంటారు. ఇక నేను చేపలు పట్టుకొని వస్తాను. చూపిస్తా ఫిష్ ఎట్లున్నాయని చెప్పి. ఇప్పుడైతే మీరు నడుచుకుంటూ పోతాను. ఇక్కడ చూడండి, రోడ్డు బురద. ఫైనల్గా అయితే రోడ్డు దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడైతే మన బైక్స్ ఉన్నాయి.